శంషాబాద్లో దారుణం ఏదైతే సీతా గ్రాండ్ హోటల్లో నిర్వాహకులు దారుణానికి పాల్పడుతున్నారు. ఏదైతే బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి స్పై కెమెరాలు పెట్టి జంటలని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఎవరైతే యజమాని నిర్వాహకులు ఉన్నారో గణేష్గా గుర్తించారో అతను ఒంగోలు వాసి అని కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే స్పై కెమెరాలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఎవరైతే కపుల్స్ ఉన్నారో వాళ్ళని భయప్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ భవనం అంతా ప్రస్తుతం అక్కడనే ఉన్నాం. సీతా గ్రాండ్ అనే భవనంతో లాడ్జ్లు నడుపుతున్నారు. గణేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఆర్జీఐ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మనం చూస్తున్నాం అయితే ప్రస్తుతం ఇదే హోటల్ సీతా గ్రాండ్ అని చెప్పి 500కి మాత్రమే, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 554 అంటూ కపుల్స్ని అట్రాక్ట్ చేసే విధంలో, అంటే యూజువల్లీ మనం ఎప్పుడు ఎక్కడ ఓయోలో, అంటే ఇది ఓయో కింద రిలేటెడ్ అని కూడా తెలుస్తుంది. ఏదైతే మనం ఎక్కడ ఉండడానికి కానీ లేకపోతే మనము ఒక పలానా చోటన తీసుకున్నాం అనుకో రెంట్కి, ఏదైతే తీసుకునే లాడ్జ్లు కానీ ఇవన్నీ తీసుకునే క్రమంలో కూడా సుమారుగా 1000 నుంచి అబౌవ్ 1000 ఉంటుంది కానీ బిలో అయితే ఉండదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే స్టార్టింగ్ ఫ్రమ్ 544, అంటే సరే 500 కదా అంటూ చాలామంది కపుల్స్ ఓయోలో నుంచి, దీని ఓయో రిలేటెడ్ అని తెలుస్తుంది. దీని లోపల స్పై కెమెరాలు పెట్టి ఎక్కడైతే బెడ్రూమ్లలో ప్రధానంగా గణేష్ అనే నిర్వాహకుడు ఎవడైతే యజమాని ఉన్నారో ఇక్కడ సంబంధించిన అతను దాంట్లో స్పై కెమెరాలు పెట్టి, అంటే 1 కాదు 2 కాదు సుమారుగా 4 నుంచి 5 స్పై కెమెరాలు, అంటే ఒక్క బెడ్రూమ్లో 4 నుంచి 5 కెమెరాలు ప్రతి యాంగిల్ కవర్ అయ్యేలాగా అశ్లీలమైన వీడియోలు తీస్తూ, నూడిటీ వీడియోస్లు తీస్తే అమ్మాయిలని అబ్బాయిలని కపుల్స్లని బ్లాక్మెయిల్ చేస్తూ, మొత్తం మీద కూడా మనం ఇక్కడ చూడొచ్చు కూడా రిసెప్షన్ దగ్గర కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అంటే లాక్ వేసుకొని వెళ్ళడం అయితే జరిగింది. ఒకసారి మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ లాక్ అయితే కనిపిస్తూ ఉంది. లాక్ వేసుకొని అయితే వెళ్ళారు. సీతా గ్రాండ్ హోటల్ లాడ్జ్లోనే ప్రస్తుతం మనం బెడ్రూమ్ లోపల ఉన్నాం. ఎక్కడైతే సీక్రెట్ కెమెరాస్ ఉన్నాయో, ఎక్కడైతే బగ్స్ పెట్టారో, జంటలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారో ఇదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మరి కెమెరాలంతా కూడా ఇక్కడనే ఏర్పాటు చేశారు. ఒకసారి మనం హోల్స్ మీరు చెక్ చేస్తూ ఉంటే చిన్న చిన్న మైల్యూట్ హోల్స్ ఇక్కడ చూడొచ్చు మనం. ఈ హోల్స్ లోపల కెమెరాలను పెట్టడము, హోల్స్ అంతా కూడా పోలీసులు ఎప్పుడైతే పోలీసుల నోటీస్కి ఆ కపుల్స్ వెళ్ళి కంప్లైంట్ చేసి ఇక్కడ కెమెరాస్ ఉన్నాయని చెప్పారో అప్పుడు వెంటనే పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని పూర్తిగా సీక్రెట్ కెమెరాస్ అంతా కూడా బయటికి తీయడం అయితే జరిగింది. ఒకసారి మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా డౌట్ రాని ఏరియాస్ ఎక్కడైతే ఇక్కడ మనకి టీవీ సెటప్ కనిపిస్తుందో, కొన్ని దగ్గర టీవీ లోపల, అంటే ఎక్కడైతే బల్బు మాటలో పెట్టడము, టీవీ మాటలో పెట్టడం లోపల, అదేవిధంగా ఇక్కడ మనకు హోల్స్ చేసి మరి కెమెరాస్ పెట్టడం జరిగింది. ఒకసారి మనం చూస్తూ ఉంటే మనకు అనుమానం కూడా రాదు అసలు సీక్రెట్ కెమెరాస్ ఉన్నాయా లేదా అని. ఒక లార్జ్ పేరుతో ప్రజలని బ్లాక్మెయిల్ చేస్తూ భయప్రాంతులకు గురి చేయడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూస్తుంటే కూడా మీకు బల్బు మధ్యలో, అంటే మొత్తం మీద కూడా ఈ సీతా గ్రాండ్లో కూడా మనం గమనిస్తే అయితే జస్ట్ ఒక లార్జ్ కిందనే కనిపిస్తుంది మనకి. కానీ మొత్తం మీద అయితే బల్బులు ఏదైతే అలారమ్స్ ఉంటాయో అలారంకి సంబంధించినవి కూడా దీంట్లో మనకైతే కనిపిస్తున్నాయి. ఒకసారి మొత్తంగా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి చూస్తే పోలీసులు వచ్చి పూర్తిగా ఇవన్నీ కూడా ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు కూడా. ఇంత హోల్స్ మనకి ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి. మనం చూసుకుంటున్నా అయితే ఇక్కడ ఏదో గ్రిల్, అంటే మనం హ్యాంగ్ చేసుకున్న గ్రిల్ అని అనుకుంటాం, అలా అనుకుంటే తప్పుపడినట్టే. ఈ హోల్స్ అన్నీ కూడా కెమెరాస్ ఫిట్ చేశారని కూడా పోలీసులు చెప్తున్నారు. మనకి ఇంత పెద్ద హోల్స్ అయితే కనిపిస్తుంది. చూడ్డానికి జస్ట్ హోలే కదా, ఇక్కడ ఒక మూల ఉంది అని అంత గమనించడం పోవడమే వీళ్ళు ఆశ్చర్యంగా తీసుకుంటారు. ఏదైతే మనకి ఇక్కడ అలారంకి సంబంధించింది ఉందో దీని లోపల కూడా ఫిట్ చేశారో అవి పోలీసులన్నీ బయటికి తీయడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా ఇవంతా గణేష్ అన్న వ్యక్తి, అతనితో పాటు ఇంకా 2-3 కూడా ఉన్నారు. పూర్తిగా అయితే వీళ్ళు లాక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ యాజమాన్యం మొత్తం ఎవరైతే నిందితుడు గణేష్ని అరెస్ట్ చేశారు. గణేష్ ఫోన్లో కూడా 2 ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత కూడా మొత్తం మీద సీజ్ చేసిన తర్వాత అతను ఫోన్లో కూడా అసభ్యంగా నూడిటీకి సంబంధించిన వీడియోస్, కొన్ని అశ్లీలమైన వీడియోస్ దొరికాయి. ఆ వీడియోస్ని పెట్టుకొని చాలామందిని పడవాలని కానీ లేకపోతే మీకు భర్తకి చెప్తా, మీ భార్యకి చెప్తా అంటూ, లేదంటే మీరు కపుల్స్ కదా మీ ఇంట్లో చెప్తానంటూ ఇలా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఓయకు వస్తూ ఉంటారు. గతంలో కూడా పోలీసులు చాలాసార్లు హెచ్చరించారు, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, మీ వైపు సైబర్ నేరగాలు ఉంటున్నారు, స్పై చేస్తున్నారు, హోటల్లో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకండి అంటూ చెప్పినప్పటికీ కూడా చాలామంది కపుల్స్ సరదాగా గడపడానికి ఓయోల దగ్గర లేదంటే లాడ్జ్ల వంటి తిరుగుతూ ఉంటారు.
ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం మనం చూస్తూ ఉంటే ప్రధానంగా కొన్ని రూమ్స్ని మాత్రమే వీళ్ళు టార్గెట్ చేస్తారు. అన్ని రూమ్స్లో స్పై పెట్టకుండా ఎవరైతే కపుల్స్ వస్తున్నారో, ఎవరైతే యంగ్స్టర్ వస్తున్నారో ప్రధానంగా వాళ్ళని టార్గెట్ చేసి ఆ రూమ్ కీస్ మాత్రమే వీళ్ళు ఇస్తారు. ఇదోండి పలానా రూమ్ 201 అని ఇలా రూమ్ నంబర్ చెప్పి మరి ఇచ్చిన తర్వాత ఆ దాంట్లోనంటే ప్రధానంగా ఒక 10 ఇటువంటి లాడ్జ్లో ఒక 10 వరకు రూమ్స్ ఉంటాయి. దాంట్లో ఖచ్చితంగా 4 నుంచి 5 వరకు దాంట్లో బగ్స్ ఉంటాయి, స్పై కెమెరాస్, సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా చాలా మటుకు చెప్పారు. ఈ మధ్య కాలంలో చాలా యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు డిటెక్టివ్ ఒక యాప్స్ కూడా ఉంటాయి. ప్రధానంగా సోషల్ ఏదైతే యాప్ స్టోర్స్లో కానీ లేకపోతే గూగుల్ స్టోర్లో ఇదంతా కూడా ప్రధానంగా ఒక యాప్స్ దొరుకుతుంటాయి. అంటే డిటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. 100% to 100% కరెక్ట్ అని నేను చెప్పలేను. కానీ బగ్ని డిటెక్ట్ చేసే మిషన్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే మనం ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళినా లేదంటే బయట ఎక్కడైనా వెకేషన్స్కి వెళ్ళినా కూడా ఇటువంటి లాడ్జ్లో ఉన్నాయి. ఎప్పుడు కానీ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలంటే ఒక క్లాక్లో పెట్టడం కానీ లేకపోతే టీవీకి బగ్ పెట్టడం కానీ లేకపోతే లైట్కి ప్రధానంగా బల్బ్ లైట్కి పెట్టడం కానీ లేకపోతే ఇట్లా సైలెంట్గా ఉన్న ఏరియాస్లో హోల్స్ చేసి పెట్టడం కానీ ఎప్పుడు కానీ మనం పూర్తిగా చెక్ చేసుకోవాలి. మనం ఏదైనా రూమ్ చెక్ ఇన్ అయితే అక్కడ ఏమైనా ఉందా, కొంచెం సస్పీషియస్గా కనిపిస్తుందా, టీవీకి ఏదైనా ఉందా, లేకపోతే సెటప్ బాక్స్ ఉంటుంది దానికి ఏమైనా ఉందని ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ గణేష్ అన్న వ్యక్తి కూడా చాలా మందిని భయప్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసి చాలా మటుకు ₹1000 తీసుకున్నాడు. ఈ దందా అంతా కూడా గత కొన్ని నెలల నుంచి సాగుతుంది. ప్రధాన టార్గెట్ వీళ్ళది యంగ్స్టర్స్ ఇటీవల కాలంలో ఓయోలకు వెళ్ళడం లేదంటే రూమ్స్ తీసుకొని ఉండడం, దీనివల్ల చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మీరు చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. అక్కడ బగ్స్ ఏమైనా ఉన్నాయి, డిటెక్టివ్ ఏదైనా ఫోన్కి సంబంధించిన మిషన్స్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు చెక్ చేస్తూ ఉండాలి. లేదంటే పూర్తిగా ఒక్కసారి చెకింగ్ అయిన తర్వాత మొత్తం మీద చెక్ చేసుకొని చూడాలి. కానీ ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీరు వెళ్ళే హోటల్లో ఏదైనా ఉండొచ్చు. సీక్రెట్ కెమెరా అంటే 1 కాదు 2 కాదు, ఒక్కొక్క రూమ్లో సుమారుగా 4 నుంచి 5 సీక్రెట్ కెమెరాస్ పెట్టడం జరిగింది. గణేష్ అన్న నిందితుడు అతను ప్రతి యాంగిల్ నుంచి కవర్ చేసి బాధితులను బెదిరించి దీని పోనోగ్రాఫ్లో పెడతాను లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తాను, నేను అడిగిన రూపాలు నాకు ఖచ్చితంగా ఇవ్వాలి, ఒకవేళ లేని పక్షాన నేను ఇవి రిలీజ్ చేస్తాను, పోనో సైట్లో పెడతాను అంటూ అసభ్యంగా మాట్లాడడం, అదేవిధంగా అసభ్యమైన వీడియోస్ని వాళ్ళకే పంపించి భయపెట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం అంటే ఈ లాడ్జ్లో గత కొన్ని నెలల నుంచి దందా సాగుతుంది. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మీకు క్లియర్గా చూపించారు. పోలీసులు కూడా గణేష్ అన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. అతని దగ్గర ఉన్న డాటా మొత్తం ఇరేజ్ చేస్తామని చెప్పారు. సుమారుగా ఆ 2 ఫోన్లలో కూడా చాలా మటుకు వీడియోలు, అశ్లీలమైన వీడియోలు దొరికాయని కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి అతని దగ్గర ఉన్న కూడా ఇరేజ్ చేశారు మొత్తం అని కూడా పూర్తిగా తెలుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.